హాయ్ గైస్ అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏందబ్బా వీడియో అంటే, ఈరోజు రియల్ బుల్లెట్ అంటే ఏదో చూపిస్తా. ఇదే అది రియల్ బుల్లెట్. సండే వీకెండ్ అయితే చాలు బండ్లు వేసుకొని తిరుగుతూనే ఉంటారు. ఏం చేసేది, మొత్తం టాప్ టు బాటం చూసుకోండి. ఎట్టుందో బండి, ఎట్టుందో కామెంట్ చేయండి ఒకసారి. బండి ఎట్టుందో, బాగుందా బాగలేదా అనేసి. ఇది రియల్ బుల్లెట్ అంటే ఇది. ఇప్పుడు ఈ బండి హిస్టరీకి వస్తే, నేను యాడ్ని తీసుకున్నా, ఎవరి కాడు నింది ఏడాడు ఈ బండి కోసం ఎంత దూరం పోయి తెచ్చుకున్నా అంటే అంత దూరం పోయి తెచ్చుకున్నా. సర్లేదు, మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి గురించి మాట్లాడుకుంటే, అవుట్లైన్ గురించి మాట్లాడుకుంటే ఏమేమి చేయించినా నేను అనేసి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండికి డిస్క్ బ్రేక్ రాదు. ఇది డిస్క్ బ్రేక్ ఉంది కదా, డిస్క్ బ్రేక్ వేయించిన. దీనికి డ్రమ్ బ్రేక్ వస్తుంది, డిస్క్ బ్రేక్ వేయించిన. ఇది 4కి వచ్చేసి ఎలక్ట్రా అది అనుకుంటా, నాకు తెలీదు. నేను కొన్నప్పటి నుంచే ఉంది ఇది. వేరే వాళ్ళ కాడ కొన్నా కదా, అప్పటి నుంచే ఉంది డిస్క్ బ్రేక్. నేను తీసుకున్న తర్వాత ఏం చెప్పిలా, ఎగ్జాస్ట్ ఒకటే వేయించిన, సైలెన్సర్ ఒకటే వేయించిన. స్ప్లిట్ సీటు మామూలుగా అయితే ఒకే సీట్ వస్తుంది, ఇది స్ప్లిట్ సీట్ వేయించిన. బండి అంతా ఫుల్ జెన్యూన్ ఒరిజినల్. ఇప్పటికీ అన్ని డాక్యుమెంట్లు అన్నీ రన్నింగ్, ప్రతి ఒక్కటి రన్నింగ్. ఎఫ్సీ కాడ నుంచి ప్రతి ఇన్సూరెన్స్ అన్నీ రన్నింగ్ ఈ బండికి. ఇప్పుడు కూడా ఇన్సూరెన్స్ ఏమో ల్యాబ్స్ అయినట్టుంది, మిగతా అన్నీ రన్నింగ్ ఈ బండికి. ఇప్పుడు ఈ బండికి వస్తే, ఈ బండి వచ్చేసి 350 బుల్లెట్ అంటారు ఓల్డ్ మోడల్లో. అంటే 350 అంటే 346 cc ఇంజను. 346 cc ఇంజను. దీని BHP వచ్చేసి 18 నుంచి 20 BHP. 18 BHP. దీని మైలేజ్ 30-35. టాప్ స్పీడ్ వచ్చేసి 100 to 110. గేర్ బాక్స్ వచ్చేసి 4 స్పీడ్ గేర్ బాక్స్, 1 up 3 down. ఆ తర్వాత చూసుకుంటే ఇది ఉంది కదా, సేమ్ మన డీజిల్ బుల్లెట్ లాగే మనం చూపించిన కదా, అది ఇది అంతే. గేర్ బాక్స్ అంతా సేమ్. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా పోతే బండిలోకి, దీనికి అన్నీ సపరేటు, ప్రతి ఒక్కటే సపరేటు. మనం ఇంజిన్ ఆయిల్ పోసేది సపరేటు, ఇప్పుడు వచ్చే క్లాసికల్కేమో మొత్తం ఇంజిన్ ఆయిల్లోనే గేర్ ఆయిల్ అన్నీ పోసుకోవచ్చు. దీనికి అప్పట్లో అట్లే, దీంట్లో ఇంజిన్ ఆయిల్ మాత్రమే పోయాలా. దీంట్లో ఏడుంది కదా ఇది, దీంట్లో గేర్ ఆయిల్ మాత్రం పోయాలి. గేర్ ఆయిల్ అంటే గ్రీజు కొంచెం ఆయిల్ మిక్స్ చేసి పోస్తారు. ఇట్లా లీకేజ్ ఉంటాయి, ఏం చేయలేం పాత బండ్లలో. ఈ పక్క వచ్చేసరికి క్లచ్ ఉంటుంది, క్లచ్కు అంతే, దీంట్లోనూ ఆయిల్ పోయాల. బండి కలర్ వచ్చేసి మెరూన్ కలరు. ఇంకేముందబ్బా బుల్లెట్ గురించి మాట్లాడుకునే దానికి ఏమీ లే. బుల్లెట్ గురించి మాట్లాడేదానికే అలా మాటలు. బుల్లెట్ అంటే బుల్లెట్ అంతే. మనమ్మ డబల్ సీట్ ఉండే తీపిచ్చేసిన, నేనే తీసిన, లుక్ బాగా కనిపిస్తుందిలే అని చెప్పేసి. ఎన్ని బ్రాస్ ఐటమ్ ఉంది కదా, అన్ని బ్రాస్ ఐటమ్ కంపెనీ నుంచి రాదు నాకు తెలిసి, అవన్నీ వేయించుకోవాలి బయట. వస్తుందో రాదో తెలియదు. ఈ బండి ఎప్పుడు 40 సంవత్సరాల బండి ఇది. అప్పుడేమన్నా పుట్టున్నామా? నేను పుట్టను కూడా పుట్టలా అప్పటికి, మా నాయన కూడా పుట్టలా అప్పటికి. నేనేంది, ఇది అవుట్లుక్ నీట్గా చూసుకోండి బండిది. దీంట్లో గమ్మత్ ఏదంటే, ఇది స్టార్ట్ చేస్తే దీని బీటింగ్ ఇనుకొని ఏమన్నా కుర్చీ చేసుకొని కూర్చొని వింటూ ఉంటే చాలరా అనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్ ఉంటుంది దీని బీటింగ్. ఒకసారి స్టార్ట్ చేస్తా చూడండి. కీ ఆన్ చేయాలా, ఇది పైకి అనుకోవాలా, పైగా ఉంటుంది అది, పైకి అనుకోవాలి. ఇది ఆన్ చేసుకోవాలా, కిల్ స్విచ్. ఆ తర్వాత పెట్రోల్ ఆన్ చేసుకోవాలా. చౌకు స్టార్ట్ అవ్వకపోతే చౌకు పైకి ఎత్తాలా. ఇది స్టార్ట్ అవ్వద్దు, ఆల్మోస్ట్ చౌకేం ఎత్తవల్లే. కొద్ది ఎడుంది కదా ముళ్ళు, దాన్ని ఇది డీకంప్రెసర్ అంటారు. దీన్ని ఒత్తి ఆ ముళ్ళు కరెక్ట్గా 0లోకి వచ్చిన తర్వాత ఇట్లా పట్టుకొని ఇట్లా కొడితే ఒకే కిక్ స్టార్ట్. ఈ బీటింగే ఈ బీటింగ్ వింటూ ఉంటేనే చాలా అనిపిస్తుంది. చూడండి ఎట్టుందో బీటింగ్ ఇది. ఆ బీటింగ్ చూడండి ఎంత స్లో బీటింగ్ వస్తుందో ఏందో. ఇంకా కూడా స్లో చేయొచ్చు మనం బీటింగ్. ఎంత స్లో బీటింగ్ వస్తుంది చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి బీటింగ్. ఇది ఫుల్ పర్ఫెక్ట్గా వస్తుంది బీటింగ్. ఐడ్లింగ్ సౌండ్ దీనిది.
బండి మాత్రం ఎట్టుందో డెఫినెట్గా కామెంట్ చేయండి. వైబ్రేషన్ గురించి వస్తే ఈ బండిలో ఇప్పుడు వస్తుంది కదా క్లాసిక్, అంటే ఇప్పుడు వచ్చే దాంట్లో లేదు వైబ్రేషను. అంటే BS3 వచ్చింది కదా, దాంట్లో భయంకరమైన వైబ్రేషన్, ఫుట్ రెస్టులు కాడి నుంచి అన్నీ తొడలైతే గడగడగడ ఉంటాయి సీట్లు అన్నీ. ఈ బండిలో నువ్వు 110 100 అంత వైబ్రేషన్ అనిపిది ఈ బండిలో. చూడండి ఇప్పుడు కొంచెం థ్రాటిల్ ఇచ్చి చూద్దాం. చూడు ఎంత స్లో బీటింగ్ వస్తుందో. బండి మీద పోతా మాట్లాడుకున్నాం దీని కథ ఏంది, బండి హిస్టరీ మాట్లాడుకున్నాం. నేను అన్నీ తీసుకొని వచ్చిన బండి ఏంది కథ చూసుకుంటే, ఈ ఓల్డ్ బుల్లెట్లకి మన క్లాసిక్లకి చైన్ ఈ సైడ్ ఉంటుంది. దీనికి చూడండి చైన్ ఏ సైడ్ ఉందో, ఈ పక్క ఉంది. మొత్తం రివర్స్, దీనికి ఉల్టా గేర్లు ఉల్టా అన్నీ ఉల్టా. మొన్న డీజిల్ బుల్లెట్లు చెప్పలేదా, సేమ్. పండి ఇంకా బండి మీద పోతా మాట్లాడుకుందాం, దీని హిస్టరీ మాట్లాడుకుందాం పండి పోతా. నేను బండి యాడ్ తెచ్చిన, ఏంది కథ, ఏ ఊరి నుంచి తెచ్చిన అన్నీ మాట్లాడుకుందాం పండి. ఈ బండి కోసం ఎంత తిరిగినా అన్నీ మాట్లాడదాం. ఏందిరా నాయన బండి అది రే. ఏం పోతుందో చూడదు బండి. ఫస్ట్ ఈ కిల్ స్విచ్ పైకి అనుకొని పెట్రోల్ ఆన్ చేసుకొని ఇది డీకంప్రెసర్ పట్టుకొని వచ్చి ఇట్లానే అది మిడిల్లోకి రావాలా. అట్లా పెట్టుకొని కొడితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ క్లచ్ పట్టుకొని ఇట్లా పైకెత్తి ఇట్టేసుకొని పోతూ ఉంటుంది బండి. అంతే. గేర్లన్నీ సేమ్, ఒకటి పైకని మిగతా అన్నీ ఇట్లా కిందకంటా ఉంటే గేర్లు పడతా ఉంటాయి ప్రాపర్గా. ఇప్పుడు సూర్యుడు వచ్చిండయా. ఇప్పుడు ఈ బండి హిస్టరీ మాట్లాడుకుందాం. ఈ బండి యాన్ని తెచ్చిన, ఏంది కథ అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బండి కంటే ముందు G2 బుల్లెట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, 1972 మోడల్. అది 1970 ఆ మోడల్ 1970. అది ప్రాపర్ ఇంగ్లాండ్ మోడల్. అది అంటే ఇంగ్లాండ్ నుంచి డైరెక్ట్ ఇంపోర్ట్ అయింది ఇండియాకి ఆ బండ్లు అయ్యి. ఆ బండి కోసం చూస్తా ఉన్నా. ఆ బండి దొరికినా కానీ చాలా ఎక్కువ రేటు. ఊరికే అది రన్నింగ్ కండిషన్ కూడా ఉండదు. ఆ బండి ఎత్తుకొని 150,000, 160,000, 170,000. మళ్ళీ ఎఫ్సీలు కూడా ఉండవు, ఎఫ్సీలు చేయించుకోవాలా. అవును, చూస్తా ఈ బండి ఒకటి దొరికింది 1981. ఈ బండి తెచ్చేదాకా నిద్ర రాలేదనుకో, పిచ్చి అట్లా ఉంటుంది పాత బండ్ల మీద. ఏం చేయలేం. ఆ పాత బండ్లు ఇష్టపడే వాళ్ళకే తెలుస్తుంది ఆ పిచ్చి ఎట్లా ఉంటుంది అనేసి. ఈ బండి ఇంటికి తెచ్చుకున్నదాకా నిద్ర రాలేదనుకో, ఫస్ట్ వానికి ఈ బండి ఓనర్కి ఫోన్ చేస్తే వాడు ఆయన వండుకొని ఒక 2 రోజుల తర్వాత రానే. సర్లే 2 రోజులు కదా అని వెయిట్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ 2 రోజుల తర్వాత రానే. మళ్ళీ ఎవరికైనా ఇచ్చేస్తే ఎందుకులే అని చెప్పేసి నేను వస్తాను ఈరోజు బస్సు ఎక్కేసి అని చెప్పి పోయింది. నైటే పోయింది. అప్పటికప్పుడు చూసి ఈ బండి తెచ్చింది శివమొగ్గ అని చెప్పేసి ఒక ఊర్లో, డిస్టిక్ అది బెంగళూరు నుంచి 350 కిలోమీటర్లు, 400 కిలోమీటర్ల దూరం అయితే ఈ బండి తెచ్చేదానికి. పోయి పొద్దున్న 5 గంటలకు దిగినాం. మనకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తిన్నామన. వచ్చిండు, బండి చూపించిండు, స్టార్ట్ చేసిండు, ట్రైల్ వేసినాం, అన్నీ వేసినాం. బాగానే ఉంది కథ. రేట్ అన్నీ మాట్లాడుకున్నాం. ఓకే, ప్రాపర్ అనిపించింది. ఆడ నుంచి బెంగళూరుకి ఎట్టొచ్చేది బండి. యాడ్ నుంచి ట్రైన్లో వేస్తే అది ఎప్పటికి వస్తుందో, అది ఏం డ్యామేజ్ అవ్వద్దో అందుకని చెప్పి రన్నింగ్ ఎన్ని కిలోమీటర్లు, 370 కిలోమీటర్లు రన్నింగ్లోనే. అంత ఓల్డ్ బండి అయినా కానీ రన్నింగ్లోనే వచ్చింది బండి తెచ్చింది. ఎంతకంటే 1,40,000 తెచ్చినాం. అంత ప్రాపర్గా గుర్తులేదు. 1,40,000 తెచ్చినాయి ఈ బండి వాల్యూ ఈజీగా 2 లక్షలు ఈజీగా. ఎందుకంటే ఎఫ్సీ ఉంది, అన్ని డాక్యుమెంట్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. 2 లక్షలు గ్యారంటీ. పోనే పోద్ది బండి, ఫిక్స్గా పోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బండి మీద కూర్చొని తోలుతుంటే ఫీలింగ్ ఎట్లుంటుందంటే మామూలు క్లాసికల్ తోలేదే ఒక లెక్క.
బస్సు క్రాస్ చేద్దాం. మామూలు క్లాసికల్ తోలేదు ఒక లెక్క. మామూలు క్లాసికల్ కొంచెం నార్మల్ పొజిషన్ ఉంటాయి. ఈ బండిలో ఇంకా ఒకటి వస్తుంది హ్యాండిల్, దాని పేరు ఏదో పేరు అబ్బా, ఫ్లాట్ హ్యాండిల్ ఏదో అంటారు. ఇట్లా ఉంటుంది, అది స్ట్రైట్ ఇట్లా ఉంటుంది. ఆ హ్యాండిల్గా నేర్పించడం అనుకో ఇంకా హైలైట్గా ఉంటుంది కూర్చునేదానికి. ఇది మామూలు క్లాసిక్ హ్యాండిలే ఇది. ఈ బండి మీద కూర్చుంటేనే ఒకలాగా ఎంత హైట్ కనిపిస్తుంది తెలుసా. ఫుల్ అప్రైట్ పొజిషన్, స్ట్రైట్గా ఉంటుంది పొజిషన్ కూడా. ఎట్లా అంటే ఇంకా వీడెవడరా బస్సోడు, బండి చూడు ఎంత స్పీడ్ పోతుందో. ఈజీగా పోతుంది కానీ అంత స్పీడ్ పోకూడదు. చూద్దాం ఉండు. 100 పట్టుకుంటే పోతుంది 120 దాకా. 120 పోదు కానీ 110 దాకా పోతుంది పట్టుకుంటే ఏమో. పాత బండ్లు ఎంత వీలైతే అంత, ఎంత స్లోగా తోలితే అంత మంచిది. బండ్లో పికప్ అంతా బాగానే ఉంది, అంతా హైలైట్ ఉంది. కథ లో స్పీడ్ పికప్, కొంచెం క్లాసికల్ లాగా ఒకేసారి సడన్ పికప్ రాదు, స్లోగా పికప్ పెరుగుతూ ఉంటుంది. స్లోగా అంటే అంత స్లోగా కాదు, డీజిల్ బుల్లెట్ అంత స్లోగా కాదు, మామూలు మీడియం. ఈ బండి తోలుతూ ఉంటేనే ఒకలాగా ఫీలింగే వేరే. ఈ బండి తోలుతూ ఉంటే ఆ సౌండ్, ఆ బీటు, నిదానంగా ఒక 60లో పోవాలా, ఆ ఫీలింగే డిఫరెంట్ ఉంటుంది బండిలో. బండి ఎట్టుందో కామెంట్ చేయండి. అవుట్లుక్ చూసేదానికి నచ్చిందా నచ్చలేదా అనేసి. ఇంకా వస్తాయి బండ్లు, వస్తూనే ఉంటాయి. సరే ఇంకా వీడితోటి వీడియో ఎండ్ చేసేద్దాం. ఈ బండి ఎట్టుందో డెఫినెట్గా కామెంట్ చేయండి 100%. మీరు చేయాల్సిన పని ఒకటే ఒక పని, వీడియోని లైక్ కొట్టాలా, షేర్ చేయాలా, సబ్స్క్రైబ్ కొట్టాలా, అంతే. ఇంకేమి కానీ చేయబడలే. మీ కాడికి బండులు వేరే వెరైటీ బండులు తెచ్చే బాధ్యత నాది. మీరు చేయాల్సిన పని లైక్ ఒకటి, షేర్ ఒకటి, సబ్స్క్రైబ్ ఒకటి, ఇంకేం కొట్టబడలే. ఈ బండి తోలాలన్నా కానీ కొంచెం ఉండాల, అలవాటు ఉండాల. ఎవడు పడితే వాడు తోలలేడు, మళ్ళా అలవాటు ఉంటే తోలవచ్చు. ఇంక సరే, ఇంక ఏడుతోటి వీడియో ఎండ్ చేద్దాం. అందరూ మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా కొత్త మంచి వీడియోలు వస్తాయి. ఇంకా బండి మాత్రం ఎట్టుందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంక సరే, ఇంక టాప్ స్పీడ్ కొట్టేసి ఇంక వీడియో ఆపేద్దాం వీడితోటి. చూస్తున్నారు కదా 100 పైన పోద్ది. మళ్ళీ నేను ఇంటికి పోవాలి కదా, మధ్యలో ఆగిపోతే. సరే ఇంకా వీడియో ఎండ్ చేద్దాం వీడితోటి.